చింద్రారెడ్డి గారు, మళ్ళీ చింద్రారెడ్డి గారు ఈరోజు కొంచెం తక్కువ టైం. ఈరోజు నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి, మరియు మన పార్లమెంటు అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డి గారికి, మరియు మన జిల్లా అధ్యక్షుడు బడుగు లింగయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ సమావేశానికి విచ్చేసిన అన్ని గ్రామానికి విచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ నా నమస్కారాలు. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. మీరందరూ 100 రోజుల నుంచి రోజు అనుకుంటున్నాం, మనం కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి అధికారాలకు వచ్చిండ్రు, అన్ని అబద్ధాలు చెప్పి అధికారాలకు వచ్చిండ్రు మనం రోజు ప్రచారం చేసుకుంటూ అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పినదే కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన నిజం గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. అసలు ఏం నిజం చెప్పిన వాళ్ళు, ఏం అబద్ధాలు చెప్పారు అనేది ఎవరు ఆలోచించడం లేదు, ఎవరు మాట్లాడుకోవడం లేదు. 2014 కంటే ముందర తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పుట్ట పచ్చడి మెతుకుడుతో తిన్న మనం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి రైతులు, అన్ని వర్గాల ప్రజలు మంచిగా 2 పూటల భోజనం చేసి హాయిగా పండుకుంటున్నారు. అంత శశశామణంగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్లియర్ చెప్పారు. ఒక్క నిమిషం, ఈ పాలిటిక్స్ ఇవన్నీ పెద్దలు గారు చెప్తారు. దయచేసి మీరు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు పని ఎట్లా చేస్తారో చెప్పుకోండి. ఏం పని చేస్తారు, మీ బాధ్యత, మీరు ఎట్లా పని చేస్తారు, కార్యకర్తలు ఎట్లా పని చేస్తారు, ఎట్లా చేయాలి, మనం ఈ విషయాలు మాట్లాడండి. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పిన నిజం ఇప్పుడు మన కళ్ళ మొగలే ఉన్నాయి అబద్ధాలు. వాళ్ళు చెప్పిన నిజం ఒకటి మాత్రం, మాకు మీరు ఓటేస్తే మార్పు తెస్తామని చెప్పారు. అది మాత్రం పక్కా నిజం. మీరు ఆలోచించండి. వాళ్ళు నిజమే చెప్పారు, మార్పు తీసుకొస్తామని చెప్పారు. ప్రతి రైతు ఈరోజు ఇంట్లో వండుకుంటున్నాడు, మోటార్ల కాడికి ఎవడు పోవడం లేదు. మాకు ఓటేస్తే ఏ రైతుని ఇంటికాడ వండుకొని ఇవ్వం, ప్రతి రైతు మోటార్ల కాడ వండుకొని ఆ మార్పు తీసుకొస్తామని చెప్పారు. అది నిజమా కాదా మీరు చెప్పండి ఒకసారి. కేసీఆర్ గారు ఉగాది రోజున తెలంగాణ రాష్ట్రంలో అన్ని చెరువులు కూడా అలుగులు దురికిచ్చిండు. మీరు మాకు ఓటేస్తే అన్ని చెరువులు కూడా ఎండిపోతాయి, మీరు మళ్ళా నల్లమట్టి పెద్దమట్టి పొలాల దొరుకోచుకొని చెప్పారు. అది నిజమా కాదా? వాళ్ళు చెప్పిన మార్పు మనం ఇంకొద్దిగా అర్థం చేసుకున్నాం. వాళ్ళు చెప్పింది ఈ మార్పు, కానీ మనం అర్థం చేసుకుంది ఇంకా ఏదో చేస్తున్న అర్థం చేసుకున్నాం. దయచేసి మీరందరూ మీకు తెలిసిన ఈ విషయాలని మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గతం ఒక్కసారి గుర్తు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా గ్రామానికి వచ్చిన వాళ్ళం, రైతులకు ఏం జరుగుతుందనేది గుర్తు చేయాలి. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మనందరినీ ఒక తెలివి తక్కువ వాళ్ళుగా అంచనా కట్టి మాట్లాడుతుండ ఆయన. మన నాయకులు ఇది కరువు, ఈ కరువు ప్రకృతితో వచ్చింది కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మన నాయకులు చెప్తుంటే ఆయన ఏం చెప్తుందంటే, ఈ కరువు మీ ఇంటి వచ్చింది కాదు, ఈ కరువు కేసీఆర్ గారు ఉన్నప్పుడే వచ్చింది, డిసెంబర్ లోపలనే వర్షాలు పడలేదు, కరువు వచ్చింది, అందుకనే మేము నీళ్లు వేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. అది తెలివి ఉన్న మాట అని చెప్పండి. అసలు మనం చెక్ డ్యామ్లు కట్టుకుంటాం, ఎందుకు కట్టుకుంటాం? వర్షాలు పడ్డప్పుడు ఆ చెక్ డ్యామ్లు నిండి భూగర్భ జలాలు పెరగాలని కట్టుకుంటాం. గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి మనకు, అవి ఎందుకు ఉన్నాయి? వర్షాలు పడ్డప్పుడు చెరువులు మొత్తం నిండాలి, తర్వాత వర్షాలు లేనప్పుడు ఆ చెర్లలో నీళ్లు రైతులు ఉపయోగించుకుంటారు అనుకుంటారు. మరి ప్రాజెక్టులు కూడా అందుకే కట్టుకున్నాగా మనం. వర్షాలు పడ్డప్పుడు, వర్షాలు పడినప్పుడు, కరువు వచ్చేటప్పుడు ఆ ప్రాజెక్టులు మనకు ఉపయోగపడాలని కేసీఆర్ గారు ముందు చూపుతోటి కొన్ని కోటి ఎకరాలకు నీళ్ళంతే విధంగా ప్రాజెక్టులు కట్టించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ నీళ్ళు ఇవ్వచాటగాక ఒక మెలక పెట్టి వర్షాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడలేదు, ఇది మా తప్పు కాదు, కేసీఆర్ గారు తప్పు అంటున్నాడు. మరి కేసీఆర్ కట్టే ప్రాజెక్టులు దాన్ని నీళ్ళు ఇచ్చి మనకు కరువు లేకుండా చేయాలిగా, పొలాలు ఎండకుండా చేయాలి కదా. అవును, వర్షాలు కేసీఆర్ గారి నోడు పడలేదు, అది కేసీఆర్ మీద చెప్తున్నావు. మరి కేసీఆర్ గారు 30,000 ఉద్యోగాలని అపాయింట్మెంట్ చేసి కనీసం సర్టిఫికెట్ లేకుండా పోయిండు. మరి అది ఎందుకో, అది కేసీఆర్ గారు ఇచ్చే ఉద్యోగాలని నువ్వు ఎందుకు చెప్పట్లేదు? నువ్వు స్టేడియంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సర్టిఫికెట్లు ఇస్తున్నావు, నేనే 30,000 ఉద్యోగాలు ఇస్తున్నావు చెప్తున్నావు. అది కేసీఆర్ గారికి గొప్పతనం కాదు, అది చెప్పవు. కానీ చక్కదనంగా ప్రాజెక్టులు కట్టి నీళ్ళు లేవని చెప్తే
ఒక 3 పిల్లర్లు కుంగిపోతే, అవును మీకు అందరికీ గుర్తే ఉన్నది, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలై 27వ తారీఖున గంటగట్ల కానించి గంటల చెరువు వరకు చెర్లు మొత్తం ఒకే ఒక రోజు ఎగిపోయినాయి. మరి వాటన్నింటినీ వారం రోజులు రిపేర్ చేసి రింగు బండ్ లేపించి మళ్ళీ రైతులకు నీళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు 3 పిల్లర్లు కుంగిపోతే ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, ఎమ్మటే రింగు బండి వేస్తామని 50 టిప్పర్లు పెట్టారు, 20 మిషన్లు పెట్టారు, వారం రోజులు మీరు రింగు బండి వేసి నీళ్ళు ఇస్తామని. కానీ దురుద్దేశంతో కేసీఆర్ని బదనాం చేయాలనే ఆలోచనతోటి దాన్ని రింగు బండి వేయకుండా ఆ ప్రాజెక్ట్ అట్టే ఉంచి ఒక్క మోటార్ ఆన్ చేసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోద్దని తప్పుడు ప్రచారం చేసి మనల్ని బదనాం చేయాలని చూసారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వెళ్ళగానే ఎమ్మటే 2 మోటార్లు ఆన్ చేశారు, ప్రాజెక్ట్ ఏం కూలిపోలేదే. దయచేసి మీరు ఇది మొత్తం ప్రజలకు చెప్పి మనం గతంలో పడ్డ కష్టాలు ఇప్పుడు పడుతున్నాం, ఈ ఎన్నికల్లో మళ్ళీ పడకూడదు అని ఒక్కసారి మీరు అందరూ చెప్పాలి. ఇంకా ఆయన పెద్ద మార్పు చేస్తూ అంటున్నాడు, మనం ఎత్తున ఒక బరువు పెడతాను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చేసిన మార్పులు సరిపోవు, నేను ఈ జిల్లాలు మొత్తం తీసేసి 17 జిల్లాలే చేస్తూ అంటున్నాడు. మీరందరూ ఆలోచించండి, సూర్యాపేట జిల్లా మనకు ఉండాలన్నా వద్దా? సూర్యాపేట జిల్లా ఉండాలంటే మనం ఎవరికి ఓటేయాలి? కృష్ణారెడ్డి గారికి ఓటెత్తినే మనం సూర్యాపేట జిల్లాను దక్కించుకోగలుగుతాం. ఒకవేళ మనకు అక్కర్లేదు జగదీష్ రెడ్డి